समुन्मीलत् संवित् कमलमकरन्दैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टा दशगुणितविद्या परिणतिः यदा दत्ते दोषात् गुणमखिलम् अद्भ्यः पयैव. ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల గురించి తెలుసుకుంటూ 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం దాకా ఈ చక్రాల గురించి తెలుసుకుందామని ముందర అనుకున్నాం. అయితే ఇప్పటి వరకు 2 చక్రాల గురించి పూర్తయింది. అందులో మొదటిది ఆజ్ఞాచక్రం, తర్వాతది విశుద్ధి చక్రం. ఇప్పుడు అనాహత చక్రం గురించి చూద్దాం. ఈ శ్లోకంలో అనాహత చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు అయ్యవార్ల గురించి చెప్పబడుతుంది. హంస అంటే విచక్షణ వివేకము కలిగినది అని అర్థం. ఇక్కడ అనాహత చక్రంలో హంసేశ్వరి హంసదేవుడి రూపంలో అమ్మవారు శివశక్తులు ఆ రూపంలో తిరుగుతూ ఉంటాయట. అయితే ఇక్కడ ఆంతర్యం ఏంటంటే శివశక్తులని హంసలుగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే హంసలు మానస సరోవరంలో విహరిస్తూ ఉంటాయి. ఇక్కడ హంస అంటే సోహం అనే పదం నుంచి హంస అనే పదం వచ్చింది. హంస అనడంలో హ అంటే శివుడు, సహ అంటే శక్తి. అంటే హంసేశ్వరుడు హంసేశ్వరి శివశక్తులు, అందుకోసం హంసలుగా తీసుకుంటున్నాం. వీరిని మనం తప్పకుండా సేవించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో జగత్తు యొక్క సృష్టి ప్రక్రియలో వాయుతత్వానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అనాహత చక్రంలో హంస దంపతుల రూపంలో ఉన్నటువంటి స్థితిని గురించి చెప్పబడింది. హృదయ స్థానంలో నిరంతరము అప్రయత్నంగా హంస మంత్ర జపం జరుగుతూ ఉంటుంది. అప్పుడు హంస అనేటువంటి ధ్వని శ్వాస యొక్క ఉచ్ఛ్వాస ప్రక్రియ వల్ల కలుగుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హంసల గురించి చెప్తున్నారు. ఈ శ్లోకంలో అనాహత చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు అయ్యవార్ల గురించి చెప్పబడుతుంది. ఇక్కడ హంస అంటే విచక్షణ వివేకము కలిగినది అనే విషయం తెలియజేస్తూ అనాహత చక్రంలో హంసేశ్వరి హంసదేవుడి స్వరూపంగా ఆరాధిస్తాం. శివశక్తులని హంసలుగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే హంసలు మానస సరోవరంలో విహరిస్తాయి. ఈ హంసలు మన మనస్సు అనేటువంటి సరస్సులో విహరిస్తూ ఉంటాయి. హృదయంలో ఉండేటువంటి అనాహతం అనే సంహిత పద్మంలో ఆనందానుభూతి ఎందు ఆసక్తి కలిగి ఉంటాయని చెప్తున్నారు. అలాగే భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం అంటే ఈ హంసద్వంద్వం అంటే ఈ హంసలు రెండూ కూడా నిరంతరము వాటిని భజిస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ హంసలు మహనీయుల యొక్క మనస్సుల్లో సంచరిస్తూ ఉంటాయి కనుక వాటి యొక్క విశిష్టత ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అలాగే యథాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి అంటే దశగుణిత విద్యలు అంటే మామూలుగా హంసలు ఏవో కూతలు కూస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ హంసలు మాత్రము గొప్ప విశిష్టమైనటువంటి పదాలను పలుకుతూ ఉంటాయి. అవేంటంటే అష్టాదశ విద్యలు ఈ హంసల నుంచి వచ్చాయట. అవి చతుర్వేదాలు అంటే 4 వేదాంగ షట్కము, దాన్ని షడంగములు అంటారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. వేదాంగాలు 6, వేదాలు 4 ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అధర్వణ వేదాలు 6, 4, 10. ఇవి కాకుండా మీమాంసాదులు, అవి మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, గాంధర్వ వేదము, ధనుర్వేదము, అర్థశాస్త్రము లేదా నీతిశాస్త్రం, వీటిని మీమాంసాదులు అంటారు. ఇవి మొత్తం కలిపితే 18. ఈ 18 విద్యలు హంసేశ్వరుడు హంసదేవి నుంచి వచ్చాయట. ఇంకా యథాదత్తే దోషాద్గుణమఖిలం అద్భ్య పయహైవ అంటే ఇక్కడ మామూలుగా హంస పాలు నీళ్లు కలిపిస్తే నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే తాగి వెళ్ళిపోతుందట. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ హంసలు లోకంలో ఉండే హంసలు చేసేటువంటి సామాన్యమైన పని కాకుండా అద్భ్య పయహైవ అంటే నీటి యందు పాలను విడతీసినట్లుగా ఉపాసకుల యొక్క దోషాలని విడతీసి దోషాల నుండి గుణాలను వేరు చేసి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.